బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నడుము దగ్గర హెమ్మింగ్ లేకుండా మీకు ఎక్స్ట్రా పీస్ ఎలా జాయింట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడేం నేనేం రివర్స్ ఏం తిప్పట్లేదండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, మంచిగా పెట్టుకోండి. అంతా ఎక్కడ లూజులు అనేది రాకుండా ఈ విధంగా సరిపోయేలాగా క్లాత్ అంతా సరిపోయేలాగా సర్ది పెట్టుకోండి. ఇలా సర్దిన తర్వాత మీకు ఇక్కడ కింది వైపున స్ట్రైట్గా కనిపించాలి అంటే మెయిన్ పీసు ఎక్స్ట్రా ఉండేదాన్ని నీట్గా కటింగ్ చేసుకోండి. అప్పుడు మీకు రెండు సమానంగా కనపడతాయి. లేదు పర్లేదు ఉన్నా మేము కుట్టేయగలము అనుకుంటే డైరెక్ట్గా కుట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రైట్ పీసు ఒక సైడున ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకొని ఈ కింది వైపున ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇదే క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఇటు సైడ్కి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా క్లాత్ ఇది. లైనింగ్ని ఇటు సైడ్కు అంటే రైట్ సైడ్ వైపుకి ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకోవాలి. చూసారా, హెమ్మింగ్ ఏం అవసరం లేదు. నడుము దగ్గర తిక్కుగా ఉంటుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక పని తగ్గిపోయినట్టే కదా. ఇక్కడ డాట్స్ వేసుకుంటే కంప్లీట్గా సరిపోతుంది. కంప్లీట్గా నీట్గా ఇలా ఉంటుంది. దీని చుట్టూ లూజ్ కుట్టు పెట్టి కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకుంటే చూడండి ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో. ఈ కుట్టు అనేది బయటికి కనిపించదు, మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఒకవేళ మాకు పర్టికులర్గా హెమ్మింగ్ కావాలి అంటే అప్పుడు మీరు హెమ్మింగ్ కోసమని మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో నేను చాలానే చూపించాను కదా, అలాగ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక యూజ్ అయింది అనుకుంటే కామెంట్లో చెప్పండి, లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.